సో లో ఫ్రీక్వెన్సీలో ఉంది, ఆ లోవి తీస్తూ పడేస్తూ ఉంటే మళ్ళీ అక్కడే ఉన్నాం కాబట్టి వస్తూ ఉంటాయి. అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మన చేతిలో ఉన్నది మీరు తమరు చెప్తుంది, మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటున్న కొద్దీ మన పరిసరాలన్నీ మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి. ఎలా పెంచుకోవాలి అనేది ఈ ఫ్రీక్వెన్సీ కూడా లైట్ వరకేనండి, మళ్ళీ లైట్ నుంచి ఫ్రీక్వెన్సీస్ ఉండవండి. తర్వాత కాన్షియస్నెస్, హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, అంటే అది కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఈ శంబాలా 360 సొల్యూషన్. అంటే మన అందరం కూడా యూనివర్సిటీ మన ఒక్కలే రాలేదండి, 84 లక్షల కోట్ల జీవరాశులు వచ్చాం. వాళ్ళందరూ తర్వాత మనకు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుందండి. 7 సార్లు లోపల నువ్వెవరో తెలుసుకోగలిగా. నువ్వెవరంటే ఆత్మస్వరూపుడైన భగవంతుడు. అందుకని నువ్వు ఇదే ఆఖరి జన్మ చేసుకోగలగాలి అంటే అందరికీ తెలుసు, ఇదే ఆఖరి జన్మ అవ్వాలి, మోక్షానికి వెళ్ళాలి, స్పిరిచువల్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు. కానీ మరి బెంజ్ కార్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావాడితో చేస్తాడు. మరి నువ్వు మానవుడిగా ఉంటే అమ్మవారు నిన్ను ఎందుకు కలుపుకుంటుంది? నువ్వు కూడా భగవంతుడిగా నువ్వు మారగలిగితే ఆటోమేటికల్గా అమ్మవారు నేను కనెక్ట్ చేసుకుంటుంది. భగవంతుడు అంటే ఎవరు అంటే నీ ఇంట్లో నీ భార్య నీకు దేవుడు అనాలి, నీ భర్త నువ్వు దేవత అనాలి. ఇంట్లోనే నీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడో బయట కాదు, ఇంట గెలిచి రచ్చగలవాలి. అంటే కుటుంబ వ్యవస్థ నిలబడాలి. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.